నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి మనకి తెలిసిందే. మరి ఆయన జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్రని ఏ విధంగా చూడాలి, బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. లోకేష్ గారు జాతీయ రాజకీయాల్లో తనదైన శైలిలో సత్తా చాటుకుంటూ వస్తున్నారు సార్. మరి ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లో లోకేష్ గారి పాత్రపైన మీ అభిప్రాయం ఏంటి? బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన స్పందించిన తీరు కానివ్వండి, చెప్పిన విధానం కానివ్వండి, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉందండి. కేంద్రంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. అలాగే బీహార్లో కూడా ఎన్డీఏ కూటమి పోటీ చేస్తుంది అక్కడ. కాబట్టి కూటమి బాధ్యులుగా, పార్టీలుగా వాళ్ళకు బాధ్యత ఉంటుంది. వాళ్ళు ప్రచారానికి రమ్మని ఆహ్వానిస్తే ఒక యువకుడిగా, బాగా చదువుకున్నవాడిగా, రెండోసారి మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విడిపోయిన రాష్ట్రంలో కానీ 40 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న పార్టీలో యువ నాయకుడిగా, ఆ పార్టీకి భవిష్యత్ నాయకుడిగా అతనికి ఒక ఇమేజ్ ఉంది. అలాగే లెజెండరీ పొలిటీషియన్, విజనరీ చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఎన్టీ రామారావు గారు మనవడం, బాలకృష్ణ మేనల్డ్గా మనం అందరం అనుకుంటాం. కానీ కార్పొరేట్ సర్కిల్లో లోకేష్కి మంచి పేరు ఉంది. ఇటీవల కాలంలో 2024కు ముందు, 2024 తర్వాత చూసుకుంటే 2024కు ముందు గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 వరకు అతను ఒక రకంగా యుద్ధం చేశాడు. ఆ యుద్ధం ఎలాంటిదంటే స్వపక్షంలోని వాళ్ళ మీద చేశాడు, తన శత్రు వైరు వర్గంతో కూడా చేశాడు. స్వపక్షంలో వాళ్ళు ఇతను క్రమశిక్షణ, తీరుతెన్నులు చూసి వెంటనే వాళ్ళ మద్దతు ఇవ్వటం మొదలుపెట్టారు అందరూ కూడా. అతను అప్పటి వరకు వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ అతను యాక్సెప్ట్ చేశారు. వైరి పక్షానికి వీళ్ళందరికన్నా ముందు తెలిసి అతను ఒక మంచి లీడర్ అవుతాడు, బాగా చదువుకున్నవాడు, కొంచెం ఆలోచన విధానం బాగున్న కుర్రాడు అని చెప్పేసి వైరి పక్షానికి వీళ్ళందరికన్నా ముందు తెలుసు. అందుకని అతన్ని డిగ్రేడ్ చేయడం మొదలుపెట్టారు. పప్పు అని, అదని, ఇదని, తెగ తినేస్తాడని ఇలాంటి మాటలు మాట్లాడేవారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే సాధారణంగా ఏం చేస్తాడు, ఎదవగోళం మనకి ఎందుకని మానేసిపోతారు కొంతమంది, లేకపోతే కృంగిపోతారు. కొంతమంది ఏంటంటే ప్రజలు కూడా డీఫేమ్ అయిపోతారు. ఆటోమేటిక్గా వాళ్ళకి ఆత్మవిశ్వాసం సన్నగిలిపోద్ది. అదేమీ లేకుండా అట్లా అధిగమించి బయటకు వచ్చి అతను పాదయాత్ర తర్వాత ఒక రేంజ్లోకి వెళ్ళిపోయాడు. నాయుడు కొడుకు నాయకుడు అయిపోయాడు, అంతే సింపుల్. దానికి ఎవడ ఏం చేయలేడు. అలాగని చెప్పేసి పని అయిపోయింది కదా, ఎలక్షన్ అయిపోయింది, గెలిచేసాం, సరా మన సంగతి మనం చేసుకోవచ్చు అనుకోలేదు. అతను 2024కు ముందు కార్యకర్తల పట్ల, సమస్యల పట్ల ఎలా స్పందించి అలా స్పందిస్తున్నాడు. రకరకాల విమర్శలు చాలామంది చేస్తారు. విమర్శ లేకుండా ఉండడం జరగదు ఎప్పుడు. అనేక మార్గాల్లో, అనేక రకాలుగా ఏదో దాని మీద విమర్శ వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే లోకేష్ డెఫినెట్గా మంచి లీడర్గా ఎమర్జ్ అవుతూ ఉన్నాడు. పైగా ఇటీవల కాలంలో అతని కృషి స్పష్టంగా తెలుస్తూ ఉంది. పెట్టుబడులు అతను ఒక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని హామీ ఇచ్చారు కూటమి తరపుని. ఆ వైపుగా అతని కృషి కనపడుతుంది, స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి అతనికి యాక్సెప్టెన్స్ వస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అవ్వాలా, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో వీళ్ళకి పని ఏంటని విమర్శలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో పని ఏంటంటే నీకు నాకు పని లేదు, కానీ వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి ఒక ఇమేజ్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఒక బీహార్లో కూడా తెలుగు సమాజం ఉంది అక్కడ. వాళ్ళ గురించి కాకపోయినా పార్టీగా డబల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా బాగుంది, ముందుగా ఇప్పుడు కేంద్ర సహకారం బ్రహ్మాండంగా నడుస్తుంది, మనకు వస్తుంది. కేంద్ర సహకారం లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చాలా కష్టమండి. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం నుంచి తేరుకోవాలంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం అవసరం. దానికోసమే వాళ్ళు కూడా పొత్తుల విషయంలో చాలామంది వ్యతిరేకించినా ముందుకెళ్ళారు. దీన్ని మిగతా రాష్ట్రాలకు కూడా చెప్పాలి. ఎన్డీఏ కూటమి పోటీ చేస్తున్న రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ బాగుంటుంది, మేము దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. యువతని అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ విషయంలో
ఆలోచన విధానం మేమేం చేస్తున్నాం అనేటువంటి ఇటీవల కాలంలో చాలా ఫేమస్ అయ్యాడు లోకేష్. ఆ పక్క రాష్ట్రాల నుంచి వాళ్ళందరితోటి ఒక రకంగా సున్నం పడింది అతనికి. వాళ్ళతోటి వాదాలు ట్విట్టర్ వార్లు జరిగినాయి. ఇవన్నీ ఏంటంటే అతను నేషనల్ వైడ్ ఎస్టాబ్లిష్ అయ్యాడు అతను. ఇప్పుడు కూడా జాతీయ స్థాయిలో లోకేష్ గారికి ప్రశంసలు వస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలోని పార్టీలు అలాగే ఒక ఇంటలెక్చువల్స్ మీడియా పీపుల్ అందరూ కూడా అతని పట్ల అతను మాట్లాడిన విధానం పబ్లిక్ని అడ్రస్ చేసినా ప్రెస్ని అడ్రస్ చేసినా ఆ విషయంలో లోకేష్ గారు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడి చాలా బాగా మాట్లాడి హిందీ కూడా అద్భుతంగా మాట్లాడాడు. చాలా బాగా మరి హిందీ మరి ఎలా నేర్చుకున్నాడో తెలియదు, మరి చాలా బాగా మాట్లాడాడు అతను. అంటే రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడాడు. ఇప్పుడు మన తెలుగు మాట్లాడినట్టుగా మన ఇతర భాషలు మాట్లాడలేము. అంటే తెలుగులో మన నాలెడ్జి తెలుగులో చెప్పగలిగింది ఇతర భాషల్లో మనం చెప్పలేకపోవచ్చు, కాబట్టి మాట తడబడుతుంది మన భాష వచ్చినా కానీ అక్కడ అలా కాకుండా చాలా బాగా మాట్లాడి నేను చూశాను. నేను ప్రెస్ మీట్ దీన్ని ప్రచారంలో కూడా ఎన్డీఏకి సంబంధించిన పార్టీలు బీజేపీకి సంబంధించిన మంత్రులు కానీ పెద్ద నాయకులు కానీ అందరూ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. మన మంచి మిఠాయి పొట్టంలో దొరికేటరా బాబు సౌత్ ఇండియా నుంచి అని అనుకున్నారు వాళ్ళు ఏం ఆలోచిస్తారు. బీజేపీ పార్టీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వాళ్ళ బేస్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కరుడుగట్టిన జాతీయవాదులు, ఆ పార్టీకి బేస్ ఫౌండేషన్, దాన్ని ఎవడో బదలగొట్టలేడు. ఎందుకంటే మిగతా పార్టీలు అన్నట్టుగా ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి. ముస్లిమ్స్కి బీజేపీ నాకు వద్దు బాబోయ్ భూతం కింద కనపడుద్ది, అలా క్రిస్టియన్స్ మతం అలా రకరకాల ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా వ్యతిరేకించిన దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తారు బీజేపీని. వీళ్ళకి ఇన్ని రకాల కారణాలు ఉంటాయి బీజేపీని వ్యతిరేకించడానికి. కాబట్టి అలా విడిపోయి ఉంటాయి. ఒక్కొక్కరు కమ్యూనిస్టులు ఓ రకంగాను ఆడతారు, పెట్టుబడిదారులు అందరూ వీళ్ళందరికీ లక్షల కోట్లు ఎగ్గొట్టేస్తున్నారు రుణాలు, వాళ్ళందరికీ చేస్తున్నారు. అది ఎవడికి నీకు నాకు పట్టించి కూడా ఎవడున్నాయి, నాకు ఆ పూటకి ఏం దొరుకుతుందిరా బాబు అని ఆలోచిస్తారు. ఎన్నటిని కాంగ్రెస్ అడ్రస్ చేయలేకపోతుంది వీళ్ళందరికీ. ఒకప్పుడు కాంగ్రెస్కి ఎదురులో ఉండేది కాదు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పార్టీలన్నీ చీలిపోయింది. కాబట్టి కాంగ్రెస్ని గెలవాలంటే జయప్రకాష్ నారాయణ గారు లాంటి 75లో ఒక పెద్ద యాగం చేసి అందరినీ కలిపి ఎమర్జెన్సీ కరెక్ట్గా కాంగ్రెస్ కూడా ఎమర్జెన్సీ పెట్టి ఇందిరాగాంధీ గారు వాళ్ళు గొయ్యాలు తవ్వుకున్నారు. కరెక్ట్గా వీళ్ళు అదే టైంకి అందరు కలిసి దెబ్బ కొట్టారు. మళ్ళీ వెంటనే ముక్కల కింద విడిపోయారు అందరూ. బీజేపీకి ఇప్పుడు ఆ పరిస్థితి, బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో పార్టీలన్నీ అలాగలాగా ఉన్నాయి. వాళ్ళు కలవటం ఇద్దరు కలిస్తే మూడోవాడు వాళ్ళ ఇద్దరి మధ్యన కర్రాడుతున్నాడు. కాబట్టి బీజేపీని కూటమిగా ఏర్పడి కూడా గెలవలేని పరిస్థితి ఉంది. బీజేపీ ఏమీ సొంత పొసలా లేదు. వాళ్ళు మధ్యతరగతి ప్రజలకి విషయంలో, ఎందుకంటే రేట్లు పెరిగిపోయి, జిఎస్టీలు పెరిగిపోయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయి వాళ్ళ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ అది. ఈ మధ్యకాలంలో ఏం చేయాలి, జిఎస్టీ తగ్గించి ఇలాంటి ఏదో రకరకాలుగా కొంచెం మ్యాజిక్లు చేశారు. వాళ్ళు మధ్యతరగతిని గుర్తించారు, వాళ్ళ అసంతృప్తిని గుర్తించారంటే ఏదో చేస్తారు, మొదలెట్టారు ఆ పరిస్థితి. కాబట్టి ఆ వర్గాలు కూడా వాళ్ళ పట్ల ఆకర్షితులు అయ్యారు అనుకోండి, డెఫినెట్గా తిరిగి ఉండదు. మళ్ళీని అన్నిటికన్నా మించి జాతీయవాదులు ఎవడిని కూడా పని వాళ్ళు ఉంటేనే బెటర్రా బాబు, వీళ్ళది అనవసరం, వీళ్ళు వస్తే డేంజర్ అనుకుంటారు. అన్నిటికన్నా పవర్ఫుల్ మతం. ఈ దేశంలో మెజారిటీ మతస్థులు బీజేపీకి మద్దతుగా నిలుపుతారు. నాతో సహా అందరూ తిడతారు వాళ్ళని. నేను విమర్శించినట్టుగా బీజేపీని ఎవడో బీజేపీని కదా పెద్ద అయిన వాళ్ళని. కానీ చివరికి వచ్చినోడికి వీళ్ళే ఉండాలిరా అనిపిస్తుంది. ఎందుకంటే తప్పదు. ఎందుకంటే వీళ్ళ పోకడలో జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకా ఓవైసీ లాంటి వాళ్ళు వీళ్ళు శాస్త్రాలు చూసిన తర్వాత ఏమనుకుంది, ఓరు బాబు వీళ్ళు లేకపోతే డేంజర్ అనిపిస్తుంది. వాళ్ళు వచ్చి కూడా ఏం ముద్రించరు, కానీ మనం భద్రత కోసం అంతే. ఇప్పుడు తాయెత్తు కట్టుకుంటాం కదా దెయ్యం వస్తుందేమో అని, అలాగే తాయెత్తు కట్టుకుంటే ఆ తాయెత్తు వల్ల ఏం జరగదు, కానీ ఆ దెయ్యం రాదని ధైర్యంగా పడుకుంటాం అంతే. ఇది తాయెత్తు లాంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏంటంటే ఈ దేశంలో తాయెత్తు లాంటి వాళ్ళు దానివల్ల ఏం మేలున్నా లేకపోయినా ధైర్యంగా గుడ్ల మీద చేసి పడుకుంటాడు ఎవడన్నా అంతే. దానివల్ల మన పని మనమే చేయాలి, మన దేవుడికి మనమే దండం పెట్టుకోవాలి, మన గొడుగు మనమే శుభ్రం చేసుకోవాలి. ఎవడన్నా గుడ్లకి అపచారాలు చేస్తే మనమే దాన్ని సరి చేసుకోవాలి తప్ప వాళ్ళు ఏం చేయరు. ఏం తీసుకుంటారు, చర్యలు ఏం తీసుకోరాళ్ళు. అయినా సరే మనకు ఆ తాయెత్తు కట్టుకుని పడుకుంటాం. అంటే లోకేష్లోని క్వాలిటీస్ ఇవన్నీ ముందే గమనించి మోదీ గారు అంత మీకు ఇక్కడ ఈ దేశ ప్రధాని, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశానికి మూడోసారి ప్రధానిగా ఉన్నవాడు చాలా స్ట్రాంగ్ పర్సన్ అయితేనే కానీ కుదరదు. అతని పట్ల ప్రజలకు అత్యంత విశ్వాసము, అకుంఠిత ప్రేమ అభిమానాలు ఉన్నాయి వాళ్ళందరికీ. అటువంటి వాడు లోకేష్ని ముద్దెట్టుకుంటున్నాడు. ఎక్కడ కనపడితే అప్పుడు, ఎప్పుడు కనపడితే అప్పుడు.
అటువంటిప్పుడు డెఫినెట్గా లోకేష్ కూడా మరి ఆ వైపు నుంచి అంత ప్రేమాభిమానం ఉన్నప్పుడు వాళ్ళకి కూడా అంత మద్దతు ఉండాలి, అవసరమైనప్పుడు అలా మోడీ గారు భలే ఉన్నాడు, మంచి బాగున్నాడు, మంచి దిట్టంగా ఉన్నాడు అని చెప్పాలి కదా. చెప్తున్నాడు. వాళ్ళ పార్టీకి సరే ఒకరినొకరు పోటీ వేసుకుని అవమానాలు చేసుకోకుండా ఎన్నికలు వచ్చినప్పుడు ఎంతో కొంత బీహార్లో టైట్ పొజిషన్ ఉన్నప్పుడు వీళ్ళ వంతు బాధ్యతగా ఎన్డీఏ కూటమిలో పార్టీలుగా అతని బాధ్యత వెళ్ళాడు. అతనికి ప్రశంసలు వచ్చిన ఫలితాలు ఎలా ఉంటే చూద్దాం, కానీ డెఫినెట్గా ఫలితాలు కూడా అనుకూలంగా మారచ్చు. ఎంతో కొంత పాజిటివ్నెస్ వచ్చింది యువతలో, ముఖ్యంగా కార్పొరేట్ సర్కిల్లో లోకేష్ పర్యటన, అతని ప్రచారం పార్టీ నాయకుల్లో కూడా ఒక పాజిటివ్గా తీసుకొచ్చింది. అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ఇంతవరకు వెల్ డన్ లోకేష్ అని మనం అనొచ్చు. ఎందుకంటే అతనికి టైం అండి. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు దగ్గర నుంచి చూశాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత రాజకీయం ఇంకెక్కడ ఉండదండి. దేశంలోని ఎన్ని రకాల రాజకీయాలు ఉన్నాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. కులం ఉంటుంది, మతం ఉంటుంది, ప్రాంతం ఉంటుంది, కుళ్ళు ఉంటుంది, కుశుద్ధి ఉంటుంది, కుట్రలు ఉంటాయి, వెన్నుపోట్లు ఉంటాయి, దుర్మార్గాలు ఉంటాయి, అన్నీ కలిపి కొన్ని చోట్ల కొన్నే ఉంటాయి, కొన్ని రాష్ట్రాలు. ఇక్కడ అన్నీ కలిపి ఉంటాయి, అన్నీ ఉన్నాయండి తీసుకోండి అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ. అలాంటి చోట నుంచి అతను ఫైట్ చేసి ఈ తెరలో మంచు తెరలు ఏంటంటే పెద్ద గోడ ఏం కాదు అది, కానీ మన అవతల ఏముందో కనపడదు, అంత దట్టంగా ఉంటుంది. దాన్ని చీల్చుకుని బయటకు వచ్చాడు అతను. బయటకు వచ్చిన తర్వాత అతను అడుగు బయటకు వేసాడు. రాష్ట్రమే కాకుండా రాష్ట్రం బయట కూడా అతను వాళ్ళ మిత్రపక్ష పార్టీలకి సపోర్ట్గా నిలబడడం అనేటువంటి దాన్ని ఆహ్వానించాలి, మనం దాన్ని ప్రోత్సహించాలి. అలాగే అక్కడికి ఆయన వెళ్ళిన దానివల్ల మేమే తెత్తే అనుకోండి, లెంగ్దీ కూర్చుని గట్టా అనకుండా బాగా మాట్లాడాడు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు. బాగానే చెప్తున్నాడు అనుకున్నారు. ఇంకొకడు ఉన్నాడు మన రాష్ట్రంలో, అసెంబ్లీకి రాడు కానీ ప్రతిపక్ష హోదా కావాలి, నేను ఇంట్లో పడుకుంటాను, నాకు నువ్వే తినిపించి పెట్టిన. ఏదో సినిమాలో సిగరెట్ అంటించుకుంటాడు, అగ్గిపెట్టి ఎవరు వెలిగిస్తారా అంటాడు, ఆవులు ఎంతలు వస్తాయి, చిటికలు ఎవరు వేస్తారా, ఆవులు ఇచ్చినప్పుడు చిటికలు కూడా వేయమంటాడు. అలాంటి కూడా ఉన్నాడు మన ప్రతిపక్ష పార్టీల దగ్గర. అతను ఎప్పుడు చూసినా సేవాలు, ఏడుపు మోహం, దానికంటే ఫ్రెష్గా చూడగానే గుడ్ లుక్. ఏదో చెప్తున్నాడు, ఆసక్తిగా ఉంది, విందాం, పోన్లే ఏదో చెప్తున్నాడుగా చేద్దాం అనేటువంటి ఆలోచన వస్తుంది. దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. బీహార్లో కూడా ఎడ్యుకేటెడ్ ఎక్కువ. చూడండి, ఒకప్పుడు బీహార్ కాదు, ఇప్పుడు 25-30 ఏళ్ళ నుంచి నితీష్ కుమార్ గారు రకరకాలుగా పార్టీలు మారి రాజకీయంగా అతను ఎన్ని విన్యాసాలు చేసినా డెఫినెట్గా అతని ముద్ర ఉంది. బీహార్ని ఒక రూపురేఖలు మార్చాడు. బీహార్ అంటే జుట్లు ఎంత పెంచుకుని తుపాకులు వేసుకుని తిరుగుతాం అనుకునే పరిస్థితి నుంచి, బందిపోడు దొంగలు కట్ట ఉంటారు పరిస్థితి నుంచి, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కడికి వెళ్ళిన టాకూరని గీకూరని వాళ్ళే ఉంటున్నారు. చూసుకోండి, ఎడ్యుకేషన్ అయితే బాగుంది వాళ్ళకి. అలాగే వలసదారులు కూడా ఉంటారు. అది ఎక్కడ లేరండి వలస, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమైనా లోకేష్ పర్యటన అనేటువంటిది ఎంతో కొంత మేలు జరిగింది కార్పొరేట్ సర్కిల్లోను, ఎంప్లాయీస్లోను, యూత్లోను, పొలిటికల్ లీడర్ సర్కిల్లోను. అంతా కూడా విమర్శలు రాలేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ లాంటి కాంగ్రెస్ ప్రతిపక్షం కదా, ఆ కూటమి నుంచి ఆయనకి ఏం విమర్శలు రాలేదు. అసలు ఆయన టార్గెట్ చేయలేదు. అంటే టార్గెట్ చేస్తే నష్టం జరుగుద్ది అనుకున్నారు. కొంతమంది ఏమంటారు, వాళ్ళు అసలు లెక్క చేయట్లేదు అందుకనే టార్గెట్ చేయలేదు అన్నట్టు. అది కాదు, ఒక వ్యక్తి పాజిటివ్గా పబ్లిక్లో ఉన్నప్పుడు అతను టార్గెట్ చేస్తే ఇంకా మైనస్ అవుద్ది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ఇతను విమర్శించలేదు. లేదా ఏమో ఇతను పెద్ద నాయకుడు అయిపోతాడు, పెద్ద ఇప్పుడు పనికి వస్తాడేమో అని కూడా ఆగుతారు. అదే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.